భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్యం షాపులకు మందకోడిగా దరఖాస్తుల ప్రక్రియ సాగుతోంది. జిల్లాలోని 88 మద్యం షాపులకు ఇప్పటి వరకు 125 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు మరో 5 రోజుల గడువు మాత్రమే ఉంది. 2 ఏళ్లకొకసారి కొత్త మద్యం టెండర్ల ప్రక్రియ గత నెల 26 నుంచి ప్రారంభమైందని తెలిపారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య. గత ఏడాది 5,057 దరఖాస్తులు రాగా ఇక ప్రస్తుతానికి 101 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. పోయిన ఏడాది కంటే ఈసారి 10% ఎక్కువ అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. దరఖాస్తును 2 లక్షల నుంచి 3 లక్షలు పెంచడంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు జానయ్య. 24 అప్లికేషన్స్ ఈ రోజు వచ్చాయి. టోటల్గా ఇప్పటి వరకు 126 అప్లికేషన్స్ రావడం జరిగింది. అంటే పోయినసారి 5,050 వచ్చినాయి. ఈసారి కూడా మేము దానికన్నా ఎక్కువ వస్తున్నాయని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా అప్లికేషన్స్ రావటం మొదలు పెట్టారు. నిన్న మొన్నటి దాకా రాలేదు. ఈ రోజు నుంచి మాత్రం అప్లికెంట్స్ రావటం, క్యూలో నిలబడటం కూడా జరుగుతుంది. వారికి తగు సదుపాయాలు కూడా చేశాం. తొందరగా వాళ్ళని అప్లికేషన్ వేయగానే వాళ్ళని తొందరగా డిస్పోజ్ చేసేటట్టు కూడా సిబ్బందిని ఏర్పాటు చేసినాం. అంటే జిల్లాలో 6 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. 6 ఎక్సైజ్ స్టేషన్ నుంచి కూడా 6 కౌంటర్లు చేయడం జరిగింది. 6 కౌంటర్లలో కూడా కొన్ని ఇప్పుడు 10 షాపులు ఉన్న కాడ కూడా 10 కన్నా ఎక్కువ ఉంటే 2 కౌంటర్లు అదే స్టేషన్ లిమిట్లో, ఒక స్టేషన్లో 2 కౌంటర్లు కూడా ఏర్పాటు జరగడం జరిగింది. ఎలాంటి అప్లికెంట్స్కి ఇబ్బంది లేకుండా త్వరగా అయిపోయేటట్టు 6 స్టేషన్లో 2-3 కౌంటర్లు కూడా ఒక్కొక్క స్టేషన్ పరిధిలో 2-3 కౌంటర్లు కూడా తెరవడం జరిగింది.